తాజాంశాన్ని చూస్తున్నాం. జగన్ అంతఃపుర రహస్యాలు తెలిసిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా కాసేపట్లో పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాయిరెడ్డి ఎన్ని గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు? పవిత్ర ఈ రోజు సిట్ విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. 10 గంటలకు విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ ఆఫీస్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మొదట నోటీసులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దానికి స్పందించినటువంటి విజయసాయిరెడ్డి ఈ నెల 17వ తేదీనే వస్తానని సిట్ అధికారులకు తెలిపారు. ఒకసారి పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో భారీ ఎత్తున మద్యం ఇటు కొనుగోలు కానీ విక్రయాలు, అదేవిధంగా కంపెనీలకు కేటాయించే ఆర్డర్స్, వీటన్నిటిలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. కమిషన్లు తీసుకొని ఆదాయాన్ని పక్కదారి పట్టించారు. ఇదంతా ఒకళ్ళకే వెళ్లి కీలక వ్యక్తులకి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులకి హవాలా మార్గంలో వెళ్ళింది అనేటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. సిఐడి పోలీసులు నమోదు చేసి ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తుని సిట్ అధికారులకు అప్పగించారు. సిట్ అధికారులు ఒక్కొక్కరుగా విచారణ చేపట్టారు. తాజాగా విజయసాయిరెడ్డికి ఇచ్చారు. విజయసాయిరెడ్డి చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిందే, వైసీపీలో చాలా కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రథముడని చెప్పుకోవచ్చు. జగన్ తరువాత పార్టీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అనేటువంటిది చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారు. జగన్ కి సంబంధించినటువంటి దాదాపు ఆంతరంగిక విషయాలు కూడా తెలిసే అవకాశం విజయసాయిరెడ్డికి ఉంది. అయితే ఇక్కడ కీలకాంశం మరొకటి, గతంలో సిఐడి విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డే మద్యం కుంభకోణానికి కీలక సూత్రధారి, పాత్రధారి అనే పదాన్ని మీడియాకు నేరుగా తెలపడం అనేటువంటిది చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కొంతకాలం ఏమీ మాట్లాడలేదు. అయితే ఇటీవల ఈ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది చాలా కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో మొత్తం ఆయనే వ్యవహరించారు. మొత్తం ఆర్డర్లు ఇచ్చేది, అదే విధంగా దాని పంపించేది, కొనుగోలు, బాటిలింగ్, ఇటువంటి వాటన్నిటిలో మొత్తం ఆనకానిసల్లోనే జరిగింది అనే విషయాన్ని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన విచారణకు వస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి విషయాలు ఇవి తెలుస్తాయి అనేది చాలా కీలకంగా మారనున్నది. చాలా విషయాలు లోతుగా అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎవరు దీన్ని ఆదేశించారు, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా ఇందులో కనబడుతూ ఉంది. ఇది మద్యం కేసుకి సంబంధించి ఇది ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆయన హాజరు కాలేదు. 4వసారి నిన్న నోటీసులు ఇచ్చారు. అదే విధంగా ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఈ నెల 19వ తారీఖు హాజరు కావాలని తాజాగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన 19వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు. ఈ రోజు జరిగేటువంటి విచారణలో మాత్రం చాలా ఈ మద్యం కేసు చాలా మలుపులు తిరిగి ఒక పూర్తి అవగాహనకు వచ్చి, ఇందులో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అంతిమ లబ్ధిదారులు ఎవరు, అసలు ఏ మార్గాల్లో వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, ఏ విధంగా దాన్ని ఈ నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేశారనేటువంటిది తెలుస్తోంది. ఇటీవల చేసినటువంటి పోలీసుల సిట్ అధికారులు చేసిన తనిఖీల్లో కూడా రాజ్ కసిరెడ్డి మొత్తం కొంత ఆదాయాన్ని పక్కదారి పట్టించి ఇటు చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాడు, పలు కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు అనేటువంటి విషయాలు ప్రాథమికంగా గుర్తించి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా తీసుకున్నారు. త్వరలోనే వాటికి ఆ సంస్థలకి సంబంధించినటువంటి ప్రతినిధులని విచారించే అవకాశం కూడా మనకి కనబడుతుంది. ఈ రోజు మాత్రం ఈ విజయసాయిరెడ్డి నెంబర్ 2గా గతంలో వైసీపీలో కొనసాగినటువంటి విజయసాయిరెడ్డి ఒకవైపు నేరుగా చెప్పటము, ఈ రోజు విచారణకు హాజరు కావటం మాత్రం చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.